థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. మొదటగా మా ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ గురూజీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే మన నేషనల్ ప్రెసిడెంట్ మమతా మేడం గారికి, మన ఎన్విపి గారు రమేష్ సార్ గారికి, అలాగే రీజనల్ ప్రెసిడెంట్ జయంత్ సార్ గారికి, సెక్రటరీ పృథ్వీ సార్ గారికి, మన విజయ్ సార్ గారికి, మన ఇన్ఛార్జ్ మహేష్ సార్ గారికి, కో ఇన్ఛార్జ్ నన్ను ఇంపాక్ట్ పనిచేసిన మిత్రుడు అశోక్ గారికి, అందరికి మరియు ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ అప్కమింగ్ లీడర్స్, మీకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక అద్భుతమైన శేషంతో మన ముందుకు ఒక గొప్ప స్పీకర్ రాబోతున్నారు. ప్రపంచ కాలమానానికి 0 డిగ్రీ రేఖాంశం ప్రామాణికం. భారత కాలమానానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం. మన ఇంపాక్ట్ రీజియన్ 15కు ప్రామాణికానికి ప్రముఖులు డాక్టర్ చంద్రగిరి మహేష్ సార్. సో సార్ గారిని ఎంఏ బిఎడ్ పూర్తి చేశారు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు కాలిగ్రఫీ ట్రైనర్, టీచర్ ట్రైనర్, 105 టీటీడబ్ల్యూఎస్ వర్క్షాప్లో సార్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. అలాగే 213 బ్యాచ్ టెక్నికల్ ఇన్ఛార్జ్, ప్రజెంట్ 227 బ్యాచ్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. తన 25 సంవత్సరాల సుదీర్ఘ విద్యా అనుభవంతో తన సంస్కారాన్ని రంగరిస్తూ, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ, విద్యను బోధిస్తూ, దేశభక్తిని నిలువెల్లా నింపుతూ, సుశిక్షితులైన పౌరుల్ని అందిస్తూ, భారతదేశాన్ని విశ్వగురుపీఠంపై పునఃప్రతిష్ఠించే గురుతర బాధ్యతలు చేపడుతున్న ఉపాధ్యాయులు చంద్రగిరి మహేష్ గారు. వారిని సాధారణంగా ఈరోజు సెషన్కి టైం మేనేజ్మెంట్ సెషన్ వివరించాల్సిందిగా సార్ని సాధారణంగా 227 బ్యాచ్ తరఫున ఆహ్వానిస్తున్నాను. సార్ని ఆహ్వానించడానికంటే ముందు మీరందరూ ప్రతి పార్టిసిపెంట్ కరాతల ధ్వనులతోటి ఆహ్వానించాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన కో ఇన్ఛార్జ్ అశోక్ సార్ గారికి, మన రీజనల్ ప్రెసిడెంట్ గురూజీ జయంత్ సార్ గారికి, మరియు నా గైడ్ చేస్తున్న విజయ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ద వర్చువల్ డాన్స్ ఈజ్ యువర్ సార్. మహేష్ సార్, థ్యాంక్ యూ సార్. సారీ Thank you very much, Kumar sir. Thank you for your wonderful introduction, sir. Am I audible, sir? Is my voice clear, sir? Yes, clear. Clear, sir. Thank you very much, sir. మొదటగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన నా గురువులకు, అలాగే ఇంపాక్ట్ లాంటి ఒక అద్భుతమైన ఫౌండేషన్ ని స్థాపించి మనందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, మన నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం గారికి, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మారోజు రమేష్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రుడు సార్కి, ఇంకా మనల్ని ఎప్పుడు తోడుగా ఉంటూ చేయగలవు, చేస్తారు, చేస్తూనే ఉంటారని ఎంకరేజ్ చేసేటువంటి మన రీజనల్ ప్రెసిడెంట్ జయంత్ సార్కి, రీజనల్ సెక్రటరీ పృథ్వీ గారికి, అలాగే ఇంపాక్ట్ వరంగల్ అనేది తన సొంత ఇంటిలాగా, తన సొంత ఇంటిని ఒక పెద్దన్న నడిపించినట్టుగా మనకు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి విజయ్ సార్కి, నన్ను ఇంపాక్ట్ కి పరిచయం చేసిన సదానందం బాపూజీ గారికి, మరియు కో ఇన్ఛార్జ్ అశోక్ సార్కి, మా తోటి ఫ్రెండ్స్, కొలీగ్స్, మెంటర్స్, మరియు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, పార్టిసిపెంట్స్ ఆఫ్ 227 అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా సెషన్ ని ప్రారంభిస్తాను. సో అందరూ పోస్టర్ చూసారా అండి? చూసారా? ఏమన్నా తేడా కొట్టిందా అండి పోస్టర్ చూస్తే? పోస్టర్లో ఏమన్నా తేడా కొట్టిందా సార్? పరమేశ్వర్ సార్, డిఫరెన్స్ ఏమన్నా? టైమింగ్ మేనేజ్మెంట్ అని ఉంది. టైమింగ్ మేనేజ్మెంట్ అని ఉంది. నాకు స్పెల్లింగ్ తెలియక రాంగ్ కొట్టేశాను నన్ను.
మరి ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా అండి పోస్టర్ చూడగానే? ఎంత మాకు చిన్నప్పటి నుంచి టైం మ్యాన్ రవిశంకర్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇన్ఛార్జ్ గారి ఫోటో లేదు సార్ ఇవాళ పోస్టర్ లో. థ్యాంక్ యూ సార్. ఇన్ఛార్జ్ గారి వాళ్ళ సెలవులో ఉన్నారు, అందుకే ఇన్ఛార్జ్ గారి ఫోటో లేదు సార్. మరి ఎప్పుడు మనకి చిన్నప్పటి నుంచి సార్ మేము ఎప్పుడైనా టైం గురించి నేర్చుకోవాలంటే టైం మేనేజ్మెంట్ అని విన్నాం సార్. మరి ఈరోజు కొత్తగా మీరు ఏదో టైమింగ్ మేనేజ్మెంట్ అని పెట్టినరు ఏం సార్, ఇదేంటిది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? మరి టైమింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదో చెప్పే ముందు మిమ్మల్ని ఒక హెల్ప్ అడుగుతా. ఎవరైనా హెల్ప్ చేస్తా అనే విషయంలో అంటే నేను కరెక్ట్ గా టైమింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్పగలుగుతా, లేకపోతే నేను చెప్పలేను. ఒకటి, నాకు కావాల్సిన హెల్ప్ అడగనా అండి? చేస్తారు హెల్ప్? థ్యాంక్ యూ అండి. మాకు తెలిసిన ఒక పాప అండి, పాపం తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలండి, ఒక 5 నిమిషాలు లేటుగా వెళ్ళిందండి. దాంతో తనని ఎగ్జామ్ కి ఎలో చేయలేదు. మీలో ఎవరైనా ఆ 5 నిమిషాలు వెనక్కి పంపించి తనని ఎగ్జామ్ రాసేలా చేయగలరా? ఈ హెల్ప్ ఎవరు చేయగలరు చెప్పండి సార్. శ్రీనివాస్ సార్ రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి. చేయగలమా అండి? చేయలేం సార్. ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి, ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే డాక్టర్ ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొని వస్తే బ్రతికించగలిగే వాళ్ళం అన్నారు. ఎవరైనా ఆ టైంని వెనక్కి తీసుకొని వచ్చి తనని బ్రతికించగలరా? అదే సార్ 5 నిమిషాలు 10 నిమిషాలు మా వల్ల కాదు సార్ అంటారా? నో సార్. ఐపీఎల్ ఫైనల్ చూసారండి ఎవరైనా? ఐపీఎల్ ఫైనల్ చూసారా? చూసాం సార్. చూసారా? ఎవరెవరికి జరిగిందండి ఐపీఎల్ ఫైనల్? ఎవరైనా టెక్స్ట్ చేసే రత్నాకర్ సార్ చెప్పండి, ఐపీఎల్ చూసారా? ఫైనల్ ఎవరెవరు ఆడారు సార్? సార్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఎవరు గెలిచారు సార్? ఆర్సీబీ గెలిచింది సార్. ఆర్సీబీ గెలిచింది. లాస్ట్ వరకు ఉత్కంఠగా నడిచినట్టుంది. ఎన్ని రన్స్ తో గెలిచింది సార్? 16 రన్స్ అనుకో. 16 కాదు, ఇంకెవరైనా చెప్పగలరా సార్ ఎన్ని రన్స్ తో గెలిచిండు? 6 రన్స్ తో. అప్పుడు ఒక బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, బాగా కొడతా ఉన్నాడు. ఒక్క బాల్ ఉంటే మ్యాచ్ టర్న్ అయిపోయేదండి. ఆర్సీబీ లో పంజాబ్ గెలిచేది. 13 ప్రాణాలు బతికేటి అనుకోండి, అది వేరే విషయం. వాస్తవం సార్. వాస్తవం కదా. మరి ఆ ఒక్క బాల్ ఎవరైనా తెచ్చిస్తారా అండి? పాసిబుల్ కాదు సార్. చేయగలమా సార్? పాసిబుల్ కాదు సార్ అది. అంటే టైంని మనం కంట్రోల్ చేయగలమా? No, we can't control. మరి మనం కంట్రోల్ చేయలేని దాన్ని, మన చేతిలో లేని దాన్ని మనం మేనేజ్ చేస్తామంటే కరెక్టా? మనం కంట్రోల్ చేయలేని దాన్ని మనం చేతిలో లేని విషయాన్ని మనం మేనేజ్ చేయడం కరెక్టా? మేనేజ్ చేయగలుగుతామా? టైం మేనేజ్ చేయలేము సార్, కానీ మనల్ని మేనేజ్ చేసుకోవాలి. ఎస్, మనం టైంని మేనేజ్ చేయలేము. అందుకే మనం నార్మల్ గా టైం విషయంలో వాడుతూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తున్నా, నేను టైం పాస్ చేస్తున్నా అనేది. ఈ కాన్సెప్ట్ కరెక్టా? టైం పాస్ ఎందుకు కావట్లేదండి? టైం నడిచిపోతూనే ఉన్నది. రోజుకి 24 గంటలు గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉన్నది. అవుతుందా అండి? అవుతుందా టైం? మరి అలాంటి టైంని మనం మేనేజ్ చేయలేము. మరి దేన్ని మేనేజ్ చేయగలము అంటే మన టైమింగ్ మేనేజ్ చేయగలము. We cannot manage the time, but we can manage our timing.
టైమింగ్ అంటే ఏంటి సార్? టైమింగ్ అంటే ఏంటి? మన యాక్టివిటీస్. టైమింగ్ ఈస్ టు డూ ద థింగ్స్ ఆన్ డాట్. ఆన్ డాట్ చేయడమే టైమింగ్. అంటే ఏదైతే సమయం అనుకున్నామో ఆ సమయానికి పనులు చేయడం అనేటువంటిది టైమింగ్. సో మీకు ఈ విషయం తెలవాలి అనేసి అంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, చూడండి. మన టైం మేనేజ్మెంట్ అనేది వాడుతూ ఉంటాం కదా. టైం మేనేజ్మెంట్ అనే దాని యొక్క డెఫినేషన్ లోనే మనం టైం మేనేజ్ చేయగలమా లేదా అన్న విషయం చెప్తోంది. కెన్ యూ సీ మై స్క్రీన్ సార్? స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, sir. అనిపిస్తుంది. ఓకే సార్. ఓకే సార్. పర్ఫెక్ట్ సార్. సో మన టాపిక్ అదేనండి, టైమింగ్ మేనేజ్మెంట్. మనం మేనేజ్ చేయాల్సింది ఏంది? టైంని కాదు, టైమింగ్ ని మేనేజ్ చేయాలి. టైమింగ్ ని మేనేజ్ చేయాలి అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు టైం డెఫినేషన్ చూస్తే అందులోనే టైమింగ్ మేనేజ్మెంట్, టైం ని మనం మేనేజ్ చేయలేము అన్న విషయం క్లియర్ గా ఉంది. టైం మేనేజ్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటి? టైం మేనేజ్మెంట్ రెఫర్స్ టు మేనేజింగ్ టైం ఎఫెక్టివ్లీ సో దట్ ద రైట్ టైమ్ ఈజ్ అలొకేటెడ్ టు రైట్ యాక్టివిటీ. టైం మేనేజ్మెంట్ సొంతంగా చెప్తుంది, నన్ను మీరు ఎవరు మేనేజ్ చేయలేరు, మీ యాక్టివిటీని మేనేజ్ చేయగలరు అని చెప్పేసి. సో మనం టైం మేనేజ్మెంట్ చేస్తాం, మేము టైం మేనేజ్మెంట్ చెప్తాము అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ కెన్ మేనేజ్ ద టైమింగ్ బట్ యూ కెనాట్ మేనేజ్ టైం. మరి టైమింగ్ ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మనం చేయగలిగేది టైమింగ్ విషయంలో సెకండ్ పాయింట్ గుర్తుంచుకోండి. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటిది ఇంతసేపు చెప్పింది మీకు? మనము టైం మన చేతిలో లేదు. టైమ్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. సో వి కెనాట్ మేనేజ్ ద టైం, వి కెనాట్ కంట్రోల్ ద టైం. మన చేతిలో విషయాన్ని మనం కంట్రోల్, మళ్ళీ లేని విషయాన్ని మనం కంట్రోల్ చేయలేము. మరి టైంని మనం ఏం చేయగలము అనేసి అంటే ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఇదేంటో తెలుసా అండి మీకు? తెలిసిన వాళ్ళు ఒకసారి Our text glass. చేయండి. అగ్నిమిత్ర చెప్తున్నా. అవర్ గ్లాస్. అవర్ గ్లాస్, వెరీ గుడ్. దీన్ని శాండ్ క్లాక్ అని కూడా అంటారు. ఇందులో ఇసుక ఉంటుంది కదా, శాండ్. ఇందులో ఉన్నటువంటి శాండ్ని చూడండి, మనం ఎటువైపు మార్చగలం? ఎన్ని దారులు ఉన్నాయి శాండ్ పంపించడానికి? 2 దారులు. 2 వేస్. ఒకటి పైన ఉంటది లేదా కిందికైనా మార్చగలం, ఇటైనా మార్చగలం, అంతేగాని వేరే వే అనేది లేదు. సో మన ఇందులో ఉన్న శాండ్ని మన టైం అనుకుంటే మనం ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలము అంటే, ఒకటి ప్రొడక్టివ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్, యూస్ఫుల్ థింగ్స్ లో పెట్టగలుగుతాము. ఈ పైన ఉన్నటువంటి భాగం, ఇది పైది ప్రొడక్టివ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనుకుంటే, రెండవ వైపు అనేది నాన్ ప్రొడక్టివ్ అండ్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. అంటే మన టైంని ఎయిదర్ ఈ శాండ్ని ఏం చేస్తాం, ఇటువైపు అయినా మార్చొచ్చు లేదా ఇటువైపు అయినా, అంతేగాని మూడో వే లేదు. మన టైంని ఏం చేయగలుగుతాం? ఒకటి ప్రొడక్టివ్ థింగ్ లో అయినా పెట్టాలి లేదా అన్ప్రొడక్టివ్ థింగ్ లోనే పెట్టాలి. సో మనం టైంని మేనేజ్ చేయాలి, టైంని యూజ్ చేయాలి అంటే మనం ఎటువైపు మన టైంని పెడుతున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామండి టైంని? వేర్ ఆర్ వి ఇన్వెస్టింగ్ అవర్ టైం? ప్రొడక్టివ్ లేకపోతే నాన్ ప్రొడక్టివ్. సార్ ఒకటి ప్రొడక్టివ్ లో కానీ లేకపోతే నాన్ ప్రొడక్టివ్ లో కానీ. అంతే, మూడో వే లేదు. ఒకటి ప్రొడక్టివ్ అయినా చేయాలి లేదా నాన్ ప్రొడక్టివ్ అయినా, అంతే. సో మనం టైమింగ్ మేనేజ్మెంట్ అనేది మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనం ప్రొడక్టివ్ లో పెడుతున్నామా, నాన్ ప్రొడక్టివ్ లో పెడుతున్నామా అనే దాన్ని బట్టే మన టైమింగ్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ రిలేటెడ్ టు టైం ఈస్, ఇప్పుడు చూడండి టైంని మనం ఇన్నిసార్లు ఇంత ఎగ్జాంపుల్ చేసుకున్నాం కదా. సార్ 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 మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయాలి సార్, ఒక 5 నిమిషాలు టైం, ఒక 5 నిమిషాలు టైం మార్చండి సార్ అంటే కెన్ వి డూ? మార్చగలుగుతామా? రిక్వెస్ట్ చేయండి, టైం పెట్టుకొని టైం 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 5 నిమిషాలు ఆగిపోనన్నా, నేను నా పని ముగించేస్తా, 2 నిమిషాలు ఆగిపోను అంటే చేయగలుగుతామా? కెనాట్ డూ. కాబట్టి టైం విషయంలో మనం ఏం చేయగలుగుతాము అంటే థర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ద టైం తెలుసుకోవాలి. ఏంటి అంటే టైం అనేది, ద టైం 2 రకాల టైం ఉంటుంది. టైం ఎన్ని రకాలు ఉంటాయండి? 2 రకాలు. ఏం సార్ 2 రకాలు అంటారు? ఒకటే కదా సార్ టైం అనేది, ఒకటే కదా సార్. ఎవరు వాచ్ చూసినా కానీ టైం ఎంత అవుతుంది సార్ ఇప్పుడు? 8:30. ఒకటే టైం కదా. కానీ టైం అనేది 2 రకాలు. ఒకటి లీనియర్ టైం అంటారు, ఒకటి లీనియర్ టైం. లీనియర్ టైం అనేటువంటిది మన వాచ్ లో ఉండే టైం అనేది లీనియర్ టైం. మన వాచ్ చూపించే టైం లీనియర్ టైం. ఇది నడుస్తూనే ఉంటది, ఇది వెళ్తూనే ఉంటది. దాన్ని మనం కంట్రోల్ చేయలేము, ఆపలేము, ఏమీ చేయలేము. ఈ లీనియర్ టైం ని మనం ఏమీ చేయలేము. మనం చేయగలిగింది ఏమని ఉందంటే సెకండ్ టైప్ ఆఫ్ టైం ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదే సైకలాజికల్ టైం. మరి వాచ్లో టైం తెలుసు సార్, ఈ సైకలాజికల్ టైం ఏంటి సార్? మెంటల్లీ మనం ఫిజికల్ స్టేటస్ ని బట్టి టైం అనేటువంటిది మేనేజ్ అవుతుంది. ఎలాగా సార్? రాజు గారు మూవీస్ చూస్తారా సార్? చూస్తారా? మీకు బాగా నచ్చిన మూవీ చూసినప్పుడు టైం విషయంలో మీకు ఏమనిపిస్తుంది సార్? తొందరగా గడిచిపోయింది అనిపిస్తుంది. తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది, అవునా? మీకు బాగా నచ్చిన విషయం చేస్తున్నారు, మీకు బాగా నచ్చిన పని ఏదో చేస్తా ఉన్నారు, అప్పుడు ఏమనిపిస్తుంది సార్? చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది సార్. టైం అయిపోయినట్టు అనిపిస్తుంది, అవునా? మీరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్, హ్యాపీ మూడ్ లో ఉన్నారు. సార్ నాకు చూసేసరికి ఏమనిపిస్తుంది? అరే గంట అయింది, అప్పుడే ఎట్లా అయిపోయింది అబ్బా అనిపిస్తుంది, అవునా కదా? త్వరగా గడిచిపోయింది అనిపిస్తుంది. అదే మీరు చాలా సాడ్ మూడ్ లో ఉన్నారు సార్, చాలా బాధలో ఉన్నారు. అగ్నిమిత్ర, నువ్వు చాలా బాధలో ఉన్నావు, బాగా ఆలోచిస్తా ఉన్నావు నన్ను, అప్పుడు టైం ఎట్లా ఉంటుంది? చాలా సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఎగ్జామ్ ఉంది, ఒక 5 minutes లో ఎగ్జామ్ ఉంది, నువ్వు ఏం చదవలే, దాని గురించి ఆలోచిస్తా ఉన్నావు, నీకేమనిపిస్తుంది అన్న? 5 నిమిషాలు ఎప్పుడైపోద్దా, ఈ పీరియడ్ ఎప్పుడైపోద్దా, నాకు ఈ బాధ ఎప్పుడు ఉంటుందా అనిపిస్తుంది. అంటే టైం అనేటువంటిది ఇక్కడ వాచ్ లో టైం అవుతుందా అండి? లేకపోతే వాళ్ళ వాచ్ లో టైం ఫాస్ట్ గా వెళ్తుందా? లేదు సార్, వెళ్ళదు. టైం ఆగదు. మన సైకలాజికల్ స్టేటస్ ని బట్టి, అంటే మనం హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు, చాలా సంతోషంగా ఉన్నప్పుడు టైం అనేటువంటిది స్పీడ్ గా గడిచినట్టు అనిపిస్తుంది. అంటే వీ కెన్ యూజ్ ద టైం ప్రాపర్. అదే మనం సాడ్ గా ఉన్నాం, బాధగా ఉన్నాం అనుకో, ఆ టైం గడిచినట్టే అనిపించదు. అసలు ఆ టైం ఎలా ఉందో అర్థం కాదు. క్లియర్ అండి పాయింట్? ఫస్ట్ థింగ్, మన చేతిలో టైం లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేము. సెకండ్ థింగ్, టైంని మనం ఎక్కడ పెట్టగలం అంటే 2 విషయాలు, ఒకటి ప్రొడక్టివ్ లో అయినా లేదా నాన్ ప్రొడక్టివ్ లో అయినా పెట్టగలుగుతాం. థర్డ్ పాయింట్ ఏంటిది అంటే టైమింగ్, లీనియర్ టైం అనేది మన చేతిలో లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయగలిగేది సైకలాజికల్ టైం ని మాత్రమే. మరి సైకలాజికల్ టైం ని కంట్రోల్ చేయాలి అనేసి అంటే ఏం చేయాలి? అసలు టైం ని మనం ఎలా వాడుతున్నాము, ఏం చేస్తున్నాం టైంతో? మనం టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఫర్ సపోజ్ శివమోహన్ గారు, మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, మీకు ఒక హోల్ చేశాను, డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ పోతుందండి. 1 గంట తర్వాత మీ పరిస్థితి ఏంటి సార్? బ్లడ్ అంతా పోయి ఖాళీ అయిపోతుంది, నేను చచ్చిపోతాను. అదే కదా. 2 గంటల తర్వాత పరిస్థితి ఏంటి సార్? అదే సార్, ప్రాణాంతకం అవుతుంది. అంటే మనం బతకాలి అంటే మన జీవితానికి బ్లడ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎస్. కానీ ఈ బ్లడ్ ను కూడా 1 hour కాకుండా ఒక 1/2 hour తర్వాతనో ఎప్పుడో రియలైజ్ అయితే మనము
కావాల్సిన బ్లడ్ని తెచ్చుకోగలరు. మనకు వస్తుందా లేదా అండి బ్లడ్ మళ్ళీ? కానీ ఒక విషయాన్ని ఏదైతే మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి దాన్ని కోల్పోయినామంటే తిరిగి రానటువంటిది. అది ఎంత పోతున్నా మనం దాన్ని పట్టించుకోవద్దు. ఏంటి చెప్పండి అది? 4 అక్షరాల మాట, TIME. మనకి బతకడానికి బ్లడ్ ఎంత అవసరమో, మనం లైఫ్ లో సక్సెస్ సాధించాలి, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు బి అచీవ్, టైమ్ ఈజ్ దట్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోని మీకు టైం యొక్క ఇంపార్టెన్స్ ఇంకా చెప్తాను సార్. ఇది మొక్క ఉంది కదా సార్, మనం ఒక మొక్కను పెంచుతా ఉన్నాం. దీన్ని మంచిగా నర్చర్ కావాలి, బాగా పెరగాలి అంటే దీనికి ఏమి ఇవ్వాలండి? మనం ఏం చేయాలి చెప్పండి? సారవంతమైన మట్టి ఇవ్వాలి, నీరు ఇవ్వాలి. అది ఆల్రెడీ ఉంది. మనం చేయాల్సిన పని, మనం ఇవ్వాల్సిందే నీరు ఎండలో పెట్టాలి. మనం రోజు నీరు ఇవ్వాలి, నీరు అందించాలి. ఇప్పుడు ఈ ప్లాంట్ ని మన లైఫ్ అనుకుంటే, ఈ ప్లాంట్ ని మన లైఫ్ అనుకుంటే, ఈ నీరు మన లైఫ్ కి టైం లాంటిది. అంటే మనం లైఫ్ కి ఎంత నీటిని ఇస్తే, ప్లాంట్ కి ఎంత నీటిని ఇస్తే ఆ ప్లాంట్ అంత బాగా పెరుగుతుంది. అట్లాగే మన లైఫ్ కి టైం ఎంత కేటాయిస్తే మన లైఫ్ అంత బాగా తయారవుతుంది. మరి ఇది కేటాయించలేకపోవడానికి, ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇది చేస్తాం. దానికి ఆ బాటిల్కి ఏం చేస్తానో ఒక లీక్ చేస్తాం. ఈ లీక్ వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక హోల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది. నేను ఎక్కడైతే వాటర్ పోయాలనుకుంటున్నానో అక్కడ వాటర్ పడుతుందా? ఏమవుతుంది? వాటర్ అనేటువంటిది వేస్ట్ అవుతూనే ఉంటుంది, పోతానే ఉంటుంది. అట్లాగే మన టైం కూడా మనం కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయనప్పుడు, కరెక్ట్ గా పెట్టనప్పుడు ఏమవుతుంది అంటే వేస్ట్ అయిపోతుంది. మనకు అవసరం వచ్చినప్పుడు, తర్వాత నేను వాటర్ పోయాలి అన్నప్పుడు బాటిల్లో వాటర్ ఉండదు. అట్లాగే మనకు అవసరం వచ్చి మంచి ప్రొడక్టివ్ వర్క్ మీద టైం పెడదాం అన్నప్పుడు మన దగ్గర టైం ఉండదు. మరి ఇట్లాంటి టైంని, మన వాటర్ని లీక్ చేసినట్టు మన టైంని లీక్ చేసే విషయాలు ఏంటిది? నేను చెప్పబోయే కొన్ని విషయాలు మన నార్మల్ బిలీఫ్ కి, నార్మల్ బిలీఫ్ కి కొద్దిగా కాంట్రరీగా ఉంటాయండి. కానీ కొద్దిగా ఆలోచిస్తే దే ఆర్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు టైమింగ్ అనే డిఫరెన్స్ కానివ్వండి, ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కొద్దిగా మన ఒపీనియన్స్ కి, మన బిలీఫ్ కి ఆపోజిట్ ఉంటాయి. కానీ కొద్దిగా మనం ఆలోచిస్తే వీ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైం. మరి ఈ టైం ని లీక్ చేస్తున్నటువంటి లీకేజ్ పాయింట్స్ ఏంటి? అవే ఆ లీకేజ్ పాయింట్స్ టైం బేస్డ్ ప్యాటర్న్స్. టైం బేస్డ్ ప్యాటర్న్స్. ఈ టైం బేస్డ్ ప్యాటర్న్స్ ఏంటిది అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్ థింకింగ్. టైం బేస్డ్ ప్యాటర్న్ లో మొదటిది ఓవర్ థింకింగ్. జ్ఞానేశ్వర్ సార్, ఓవర్ థింకింగ్ అంటే ఏంటి సార్? అధికంగా ఆలోచించడం సార్, ఉన్నది లేనిది అన్ని కూడా ఆలోచించడం. ఈ ప్యాటర్న్ లో ఉండే పీపుల్ ఏం చేస్తారు అంటే, వీళ్ళకి అన్నీ తెలుసు, అంతా ప్లానింగ్ ఉంటది, ఎట్లా సక్సెస్ కావాలో ఉంటది, అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే మన టైంని ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసు. కానీ ఏమి చేయలేరు. ఎందుకు తెలుసా? వీళ్ళ ఆలోచన ఏముంటదంటే, ఇది చేస్తే సక్సెస్ అవుతానో లేదో, నేను సాధించగలనో లేదో, అసలు ఈ ప్లాన్ నాకు వర్క్ అవుతుందా లేదా. ఓవర్ థింక్ అనేటువంటి దేన్ని క్రియేట్ చేస్తుంది అనేసి అంటే, ఫియర్ ఆఫ్ సక్సెస్ వల్ల.
అంటే మనం సక్సెస్ అవ్వగలమా లేదా, సాధిస్తామా లేదా అనేటువంటి భయం. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పవర్ పోయింది, ఒక జస్ట్ 1 minute. ఐ విల్ షేర్ ఇన్ దిస్. జస్ట్ గివ్ మీ 1 minute టైం సార్. సార్ క్యారీ ఆన్ సార్. ఫర్ ఆల్ ద లీడర్స్ ప్లీజ్ రైట్ నోట్స్ సార్. చాలా డీప్ కాన్సెప్ట్ చెప్తున్నారు సారు. దాన్ని మనం నిశ్చితంగా ఆలోచిస్తే చాలా డెప్త్ ఉంది అందులో మీనింగ్. సో కాబట్టి అందరు ఫోకస్ గా వింటూ వీడియోస్ ఆన్ చేసుకొని నోట్స్ రాసుకుంటే మాత్రం పవర్ఫుల్ సెషన్ కాబోతుంది సార్ అది. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ దించింది సార్. టైమింగ్ తోటే మొత్తం అయిపోయింది సార్. మాకు కూడా కరెంట్ పోయింది సార్ ఇక్కడ. సార్ ఎస్ ఎస్ అవును సార్, అవును థ్యాంక్ యూ సార్. సార్. చిన్న ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తాయి, పవర్ లేదు కాబట్టి. నో ప్రాబ్లం, ఐ విల్ కమ్ వితౌట్ పీపీటీ. కెన్ ఐ కంటిన్యూ? నో ప్రాబ్లం. ఇంకా అనిపిస్తున్నానంటే Yes, చీకట్లో. you're visible to us. Please continue, sir. ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే, సో ఫస్ట్ సార్, మీ ఫేస్ మీద లైట్ పడేటట్టు చూడండి సార్. సార్ మీ ఫేస్ పైన అంటే మీ బాడీ పైన ఒక లైట్ పడేటట్టు చూడండి. మీరు మొత్తం బ్లర్ వస్తున్నారు. అందుబాటులో లేదు. నేను స్కూల్లో ఉన్నాను, ఇక్కడ లైట్ అందుబాటులో లేదు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఐ విల్ కన్వే త్రూ మై ఆడియో. ఐ విల్ ట్రై టు కన్వే. ఓకే ఓకే సార్. సో మన ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి Welcome, ఏమని welcome, sir. చెప్పాము? ఓవర్ థింకింగ్. మనం ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తామో, బాగా అతిగా ఆలోచించంటే సక్సెస్ అవుతామో లేదో, ఫెయిల్ అవుతామో, ఏమవుతుందో అని ఆలోచిస్తామో, కెన్ వి బి సక్సెస్ఫుల్? శుభరాణి మ్యామ్, మనం సక్సెస్ సాధించగలమా మేడం? లేదు సార్, మీరు చెప్పింది నా గురించి అనిపిస్తుంది. మరి ఈ ఓవర్ థింకింగ్ అనేటువంటి చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఒక లీక్ ప్యాటర్న్. మన టైం వేస్ట్ కావడానికి, లీక్ కావడానికి ఇది ఒక ప్యాటర్న్. అదేంటిది? మనం ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తామో వీ కెనాట్ బి సక్సెస్ఫుల్, వీ కెనాట్ యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ. మరి ఏం చేయాలి సార్? సొల్యూషన్ ఏంటి దీనికి? తెలిసిన విషయం. మనం ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు సక్సెస్ కాలేము. మన దగ్గర స్ట్రాటజీ లేదా అంటే ఉంది. మనకు అన్నీ తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు. మరి ఇంకా భయం దేనికి? మనకి తెలిసిన విషయాన్ని, మనకి తెలిసిన దాంతోనే ముందుకు వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. వి నీడ్ నాట్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్, వెదర్ వి విల్ సక్సెస్ ఆర్ వెదర్ వి ఆర్ ఫెయిల్యూర్. అసలు మొదలు పెట్టకుండా నీకు సక్సెస్ ఎక్కడిది, ఫెయిల్యూర్ ఎక్కడిది? ఫెయిల్ అవుతానేమో అని మొదలు పెట్టినప్పుడు నీకు సక్సెస్ ఫెయిల్యూర్ అనే మాటే లేదు కదా. దీనికి ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అతను నాలాంటి ఒక వ్యక్తి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు సార్. అడ్బుల్ సార్, సెకండ్ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను.
కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాను సార్. అడవికి వెళ్ళి ఏం కావాలి సార్ కట్టెలు కొట్టాలంటే? పర్వాలేక మేడం, ఏం తీసుకొని వెళ్ళాలి నేను? గొడ్డలి కావాలి సార్. గొడ్డలు కావాలి. గొడ్డలు తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే పొద్దున్నే బయలుదేరాను, వెళ్ళాను. మరి గొడ్డలు ఒకటి ఉంటే సరిపోతుందా? గొడ్డలకి ఏం కావాలా? పదును కావాలి. పదును కావాలి కదండి. అక్కడికి వెళ్ళగానే దీనికి పదును లేదేమో అనిపించింది. ఏం చేసినా పదును పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక గంట తర్వాత ఇంకా ఇది సరిపోతలేదో అనిపించింది. ఏం చేశా? పదును పెట్టా. మధ్యాహ్నం అయింది, పదును పెడుతున్నా. సాయంత్రం అయింది, పదును పెడుతున్నా. చిన్న బ్రేక్ అండి, వచ్చారా సార్? సార్ బాగా వస్తున్నాయి. ఓకే సార్, మనందరూ ఎగ్జైట్మెంట్ ఉన్నారు. ఇంత బ్రేక్లు ఇస్తేనే స్టాండర్డ్ గా ఉంటారు. సీక్వెన్ చెప్తే మళ్ళీ అటెన్షన్ గారు. ఓకే సార్, వెల్కమ్ 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 సార్, వెల్కమ్. నో ఇష్యూ, ప్లీజ్. ఓకే సార్. ఇక్కడ నేను ఒక పని మీద వెళ్ళాను, ఆ పని జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు సార్? సానబెట్టుతూనే ఉండే పని ఎక్కడ చేసింది సార్? అంటే నేనేమనుకున్నానంటే నా పని పర్ఫెక్ట్ గా కావాలి అని చెప్పి పర్ఫెక్టిజం మీదనే ఇంపార్టెన్స్ ఇచ్చా. బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి. యాడ్ చేసి ఉంటుంది, పని కానే కాలేదు. అయిందా అండి పని? కాలే. అంటే రెండవ లీకేజ్ పాయింట్ ఏంటిదంటే పర్ఫెక్టిజం. మనం పర్ఫెక్ట్ గా ఉండడం అనేది మంచి కాన్సెప్ట్ అనుకుంటాం. మనం ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్ ఉండాలి అనేసి అనుకుంటాం. అవునా? మరి మీరేం సార్ పర్ఫెక్ట్ అనేసి అంటున్నారు అనుకుంటారా? ఎవరైనా నాకు పర్ఫెక్ట్ అనే పదానికి డెఫినేషన్ చెప్పగలుగుతారా? ఈ పారామీటర్ చెప్పగలుగుతారా? There is no perfect in the world, sir. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. యా సార్. పర్ఫెక్ట్ అనే దానికి పారామీటర్ చెప్పగలుగుతారా? ఒక స్టాండర్డ్ చెప్పగలుగుతారా? పూర్ణంగా అన్ని లక్షణాలు కలిగి ఉండడం. ఉన్నదా సార్ స్టాండర్డ్ అనేది? ఇంత ఇంత చేస్తే పర్ఫెక్ట్ సార్, ఇంత చేస్తే పర్ఫెక్ట్ సార్ అనే పాయింటే లేదు. మరి అలాంటప్పుడు పర్ఫెక్టిజం చేసి ఏం చేస్తాం సార్? మన టైం వేస్ట్ చేసుకొని తప్పితే. సో పర్ఫెక్టిజం అనేటువంటిది ఇంకొక లీకేజ్ పాయింట్. దట్ ఈస్ సెకండ్ ప్యాటర్న్ ఆఫ్ టైం. ఇది సెకండ్ ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ చేసేటువంటి పని. 2 ప్యాటర్న్స్ అయినాయి. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటిది? ఓవర్ థింకింగ్. సెకండ్ వన్ పర్ఫెక్టిజం. థర్డ్ ప్యాటర్న్ కి వస్తాను. అంటే పర్ఫెక్టిజం, అందుకే చెప్తారు పర్ఫెక్టిజం ఇస్ ద లోయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటారు. మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటాం, కానీ పర్ఫెక్టిజం అనేటువంటిది మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ని తగ్గిస్తా ఉంటుంది. పర్ఫెక్ట్ ఇస్ ద లోయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. మీలో ఎంతమంది కమిటెడ్ గా ఉన్నారండి మీ జాబ్ కి? నెక్స్ట్, నేను నా జాబ్ కి కమిటెడ్ అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. ఈ కమిట్మెంట్ ఈజ్ ఎ గుడ్ థింగ్, కానీ అది ఎక్కువ అయినప్పుడు ఓవర్ కమిట్మెంట్ ఈజ్ ద థర్డ్ లీకేజ్ పాయింట్.
థర్డ్ లీకేజ్ పాయింట్ ఈజ్ ఓవర్ కమిట్మెంట్. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా సార్, చాలా కమిటెడ్. వాళ్ళలో కమిట్మెంట్ లేదనేది కాదు, కమిట్మెంట్ ఉంది, అది ఎక్కువ అయిపోయి ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు, సార్ శివమోహన్ సార్ మీకు ఈ పని వచ్చేసారు సార్, ఈ పని చేసి పెట్టండి, ఓకే సార్ నేను చేస్తాను. అశోక్ సార్ వచ్చి పని చేసి పెట్టండి, ఓకే సార్ నేను చేసి పెడతాను. బాలరాజ్ సార్ వచ్చి చేసి పెడతాను సార్. ఒక 10 పనులు ఒప్పుకుంటారు సార్, అందులో 2-3 కూడా కావు. కూడా కావు. అంటే ఓవర్ కమిట్మెంట్ ఈజ్ ఆల్సో లీకేజ్ పాయింట్ ఆఫ్ టైం ని వృధా చేస్తుంది. అంటే మనం చేసేటువంటి పని, మనం చేసే ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్, అన్ని పక్కాగా చేసుకుంటే చాలు. అంతేగాని ఎక్కువ పనులు 10-15 పనులు ఒప్పుకొని అందులో 1-2 కూడా చేయలేనప్పుడు మనం పని చేసినట్టు కాదు కదండి. వర్క్ ఈజ్ నాట్ డన్. దట్ ఈస్ థర్డ్ పాయింట్. 1 ఏంటి? ఓవర్ థింకింగ్. సెకండ్ వన్ పర్ఫెక్టిజం. థర్డ్ వన్ ఓవర్ కమిట్మెంట్. యా, ఫోర్త్ వన్, ఇది చాలా విచిత్రమైన కేసు అండి. ఈ మూడిట్లో చూడండి, మనం చేద్దాం అనుకొని పని చేయం. అవునా అండి? చేద్దాం అనుకున్నాం కానీ మనం ఏమైనా పని చేసామా అండి? చేయలేదు. కానీ ఈ 4వ రకం వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బిజీ బట్ నాట్ ప్రొడక్టివ్. బిజీ బట్ నాట్ ప్రొడక్టివ్. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, ఎప్పుడు చూడండి 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్. ఏం చేస్తాను? పని చేస్తాను. కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉన్నదా? ఉపయోగం ఏమి ఉండదు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇది ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎలాగంటే సముద్రంలో నీళ్లు తోడే రకం అన్నమాట. సముద్రంలో నీళ్లు తోడే రకం అన్నట్టు. నువ్వు పోయి పొద్దున్నే పోయి, బాబు ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా సార్. మధ్యాహ్నం వెళ్ళి అడిగాను, బాబు ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా సార్. ఏం పని చేస్తున్నావు? సముద్రంలో నీళ్లు తోడుతున్నా సార్. నీళ్ళు అయిపోయేది కాదు, ఈయన పని అయిపోయేది కాదు. అటు నీళ్ళు అయిపోవు, ఇటు పని అయిపోవు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఫోర్త్ టైప్ ఆఫ్ పీపుల్. అంటే వీళ్ళు పని చేస్తారు, బిజీగా ఉంటారు. ఎప్పుడు బిజీగా లేరా, పని లేదా అంటే కాదు, బిజీగా ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. కానీ దేర్ ఈస్ నో ప్రొడక్టివిటీ. ఆ పని వల్ల ఉపయోగం ఉండదు. అందుకే ద వర్క్ వితౌట్ ప్రొడక్టివిటీ ఈజ్ వేస్ట్. ప్రొడక్టివిటీ లేకుండా చేసే పని ఏది కూడా వేస్టే. క్లియర్ సార్? 4 లీకేజెస్ మనకి ఆ వాటర్ లీకేజెస్ కావడానికి 4 లీకేజెస్ కారణం. ఆ 4 లీకేజెస్ క్లియరా సార్? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. క్లియర్. ఓకే సార్. సో మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ చేయబట్టి లీకేజెస్ వల్ల మన పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది మేజర్ కాజ్. మనం టైమింగ్ మేనేజ్ చేసుకోలేకపోవడానికి ఈ లీకేజెస్ వలన మనం మన పనిని పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నాం. మనం ఫస్ట్ ఏం చేసినాం, భయపడ్డ సక్సెస్ అవుతానో లేదో, పని చేయలే. ఇవాళ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఏమనుకోకండి. ఫీడ్బ్యాక్ చేయమండి, అబ్బో బాగా వస్తుందో లేదో, మంచిగా తీస్తానో లేదో, నేను రేపు చేస్తలే, ఇంకో గంట తర్వాత చేస్తలే, పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతా ఉంటాం. సో దాంతో ఏమవుతుంది అంటే మనకి మేజర్ కాజ్ ఏంటిది అంటే ప్రీకాస్టినేషన్ చెప్తా. అంటే మనం పనులని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం.
ఈ పోస్ట్ పోన్మెంట్ వలన మనకి టైం అనేటువంటిది మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఈ టైం అనేటువంటిది పాసిబుల్ గా మెయింటైన్ కాదు. క్లియర్ అండి? మరి ఏం చేయాలి సార్? ఈ ప్యాటర్న్ వేస్ట్ కాకుండా చేయాలి, సక్సెస్ఫుల్ గా కావాలంటే మేము ఏం చేయాలి? కీ టు సక్సెస్ గుర్తుంచుకోండి బాగా. కీ టు సక్సెస్ అనేటువంటిది మన బాడీలో ఏం జరుగుతుంది అనేసి అంటే, మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మనం హ్యాపీగా ఉన్నప్పుడు టైం తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది, లేనప్పుడు స్లోగా గడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మైగా ఉన్నప్పుడు ఎండ్రోఫిన్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఎండ్రోఫిన్, ఈ ఎండ్రోఫిన్ అనేటువంటి అంటే మనం నచ్చినటువంటి పని చేసినప్పుడు, మనకు బాగా ఇష్టమైన పని చేసినప్పుడు ఎండ్రోఫిన్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. అందుకే ఆ పని మళ్ళా చేసినప్పుడల్లా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, మనం ఏదో పని చేయాలనుకుంటాం. సపోజ్ నేనే ఏం చేశానంటే ఈ సెషన్ కోసం ప్రిపేర్ కావాలి అనుకున్నాను, ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే యూట్యూబ్ లో ఎత్తుకుదాం, ఒకటో రెండో వీడియోలు వస్తాయి కదా, ఆ వీడియోలలో చూసి ఏదో ఒకటి కంటెంట్ తయారు చేద్దాము అని చెప్పి ఫోన్ తీసి వీడియో ఆన్ చేశాను. యూట్యూబ్ చూస్తూ ఉంటా, ఈ వీడియో కోసం చూస్తూ ఉంటే ఏదో మంచి వీడియో నచ్చింది. అప్పుడు ఏమైంది, ఆ వీడియో వల్ల నాకు సంతోషం వచ్చింది, ఎండ్రోఫిన్ రిలీజ్ అయింది. అప్పుడు ఏం చేస్తా నేను, ఒకటి వెనక ఒకటి ఆ వీడియో చేసుకుంటూనే పోతా ఉంటా. అంటే మనకి నచ్చిన పని చేసినప్పుడు ఆ ఎండ్రోఫిన్ రిలీజ్ కావడం వల్ల మనం పని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. అంటే మనం వి ఫీల్ హ్యాపీ. అందుకే మనకు నచ్చిన పని చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, నచ్చిన పని చేయనప్పుడు వి డోంట్ ఫీల్ హ్యాపీ. హ్యాపీనెస్ రాకపోవడానికి కారణం. మరి దీనికి టైంకి పనికి సంబంధం ఏంటి సార్? మనం ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం ఒక పనిని అనేటువంటిది అలవాటు చేసుకుంటూ పోతే, ఒక పాజిటివ్ అడిక్షన్ చేసుకుంటూ పోతే, ఈ పని నాకు నాకు చాలా నచ్చింది, ఈ పని చేస్తాను అనే అడిక్టేషన్ గా మార్చుకుంటే, అది చేసినప్పుడల్లా మనకి ఎండ్రోఫిన్ రిలీజ్ అవుతుంది, వి ఫీల్ హ్యాపీ. సో వి డోంట్ ఫీల్ స్ట్రెస్. అప్పుడు టైం వేస్ట్ అనేటువంటిది, మన హ్యాపీగా పని చేసినప్పుడు టైం వేస్ట్ అనేటువంటిది జరగదు. 100% టైం యూటిలైజ్ అవుతుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఆమె కరెక్ట్? కాబట్టి మనం ఒక పాజిటివ్ అడిక్షన్ గా మార్చుకోవాలి పని అనేటువంటి. ఈ పని అనేది నా పని, ఈ పాజిటివ్లీ ఐ డూ ఇట్ అనుకున్నప్పుడు వీ కెన్ బి సక్సెస్ఫుల్లీ డూ దిస్ వర్క్. సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. అదే ఒకటినాడు ఇంకోటి ఏది Is it clear, sir? వెనుకకి ఎందుకు పెట్టేస్తావురా రేపు ఓకే సార్. లాస్ట్ గే సరే సార్ టైం వేస్ట్ చేస్తానమంటారు, టైమింగ్ మేనేజ్ చేయలేమంటారు, ఇవన్నీ చేయలేమంటారు. మరి మేము చేయగలిగేది ఏంటి సార్? మేము చేయగలిగేది ఏంటి సార్ అంటే, మనం చేయగలిగేది ఏంటంటే మనం చేయాల్సిన పనిని ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ ప్లానింగ్ తోని వెళ్తే మన టైం అనేటువంటిది కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఒక ప్రాపర్ ప్లానింగ్ తోని వెళ్ళినప్పుడు మాత్రమే మనం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. దీన్నే నేను సెట్టింగ్ ద టేబుల్ అంటాను. ప్రాపర్ ప్లానింగ్ నే సెట్టింగ్ ద టేబుల్ అంటారు. ఫర్ సపోజ్ శ్రీనివాస్ గారు, మీరు డిన్నర్ కి వెళ్ళాలి సార్, డిన్నర్ చేయాలి ఇంట్లో ఫ్యామిలీతోని. ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? అందరు కలిసి మీ మేడం వచ్చి ఏం చేస్తారు చెప్పండి? డిన్నర్ వెళ్దామని చెప్పేసి అంటుంటారు సార్. అంటే ఈ టైం పలానా 8 o'clock మనం ఈ రోజు డిన్నర్ చేద్దాము అని చెప్పేసి ఒక టైం చెప్తారు సార్. మనం ఆ 8 o'clock రీచ్ కావాలి, లేదన్నట్టు మనం ఆ టైం మిస్ చేస్తే మనం ప్రాపర్ ప్లాన్ లేనట్టు. తినాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాము అనేది మొత్తం అక్కడ సెట్ చేసుకొని, ఫస్ట్ కర్రీ వేయాలా, తర్వాత పెరిగేయాలా, ఏమేయాలి, మొత్తం ఒక సెట్టింగ్ చేసుకుంటారు. దట్ ఈస్ సెట్ ద టేబుల్. చేయడానికి ముందు మనకి ఒక ప్లాట్ఫామ్ ని రెడీ చేసుకోవాలి. దట్ ఈస్ సెట్టింగ్ ద టేబుల్. మరి దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి సార్, ఏం చేయాలి సార్ అంటే, ఈ టేబుల్ సెట్ చేయడానికి క్లారిటీ కావాలి. మనకి మనం చేయాలనుకున్న పని మీద క్లారిటీ కావాలి. ఈ క్లారిటీ రావాలి అంటే 7 steps లో వస్తుంది.
7 steps లో క్లారిటీ వస్తుంది. ఏంటి సార్ అది? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 7 steps ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈరోజు టైమింగ్ మేనేజ్మెంట్ మీద సెషన్ ఇవ్వాలి. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటిది అంటే ఐ షుడ్ డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్. నీకు కావాల్సింది ఏంటిదో డిసైడ్ చేసుకోవాలి. నాకేం కావాలి? నేను ఎవరికి సెషన్ ఇవ్వబోతున్నాను? అడల్ట్స్కి ఇస్తున్నానా, చిల్డ్రన్కి ఇస్తున్నానా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తున్నానా? ఆ క్లారిటీ రావాలి కదా. అవునా? అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటిది? అడల్ట్స్ ఇవ్వాలి. ఏం చెప్పాలి మరి అడిపోయి? సపోజ్ ఎగ్జామ్కి ఒక 4 రోజుల ముందు ఉన్నది సార్. నేను ఫస్ట్ ఏం చెప్పాలి? నేను అక్కడ పోయినాక ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పనా, నేను ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్పానా? ఫస్ట్ ఏది చెప్పాలి? ఏది చెప్పిన తర్వాత ఏ విషయం చెప్పాలి? ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పాలి సార్. ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పిన తర్వాత హౌ టు ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామ్ అనేది చెప్పాలి. ఆ డెసిషన్ మన దగ్గర ఉండాలి. ఫస్ట్ మనం క్లారిటీ ఏముండాలి అంటే డిసైడ్ వాట్ యు వాంట్. మనకి ఏమి కావాలి అనేది మనకి తెలియాలి. నెక్స్ట్ తెలిసింది సార్, ఏం చేయాలి? మనకు ఒక ఐడియా ఉంది కదా, ఈ ఐడియాని ఏం చేయాలి? పుట్ ఇట్ ఆన్ పేపర్. పుట్ ఇట్ ఆన్, ఏం చేయాలి అనేటువంటి దాన్ని పేపర్ మీద ఒక రఫ్ వర్క్ చేయండి. ఇది నాకు కావాల్సింది. ఇది అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చెప్పాలి అంటే ఏం చేయాలి? మీరు టైం ఎట్లా వాడుకోవాలో తెలవాలా, ఏం చదవాలో చెప్పాలి, ఎలా చదవాలో చెప్పాలి. ఈ పాయింట్స్ చెప్తే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోతుంది. అంతేనా అండి? ఆ కంటెంట్ పేపర్ మీద పెట్టుకున్నాను నేను, ఏం చెప్పాలి అనేటువంటిది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇదే విషయాన్ని, నేను థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే మేక్ డెడ్ లైన్స్. మేక్ డెడ్ లైన్స్. ఏం చేయాలి? ఈ రోజు నేను 7:45కి సెషన్ ఇవ్వాలి సార్. నేను 7:45 వరకు నా పీపీటీ రెడీ చేసుకుంటా. 7:45 వరకు ప్రిపేర్ అవుతా అంటే కరెక్టా అండి? 7:45కి ప్రజెంట్ చేయాలి అంటే నేను ఉదయం వరకు రెడీగా ఉండాలి. అన్ని రెడీగా ఉండి ప్రిపేర్ అవ్వాలంటే ఒక డెడ్ లైన్ తయారు చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 1 నెల రోజుల్లో ఎగ్జామ్ ఉన్నది సార్. మీరు ఎగ్జామ్ ముందు రోజు చదువుతారా, 1 నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారా ప్రిపరేషన్? అంతే కదా. అంటే ముందు స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఒక వారం రోజుల్లో ఈ లెసన్స్ అయిపోవాలి, ఒక 1 నెల రోజుల్లో ఇన్ని లెసన్స్ అయిపోవాలి, ఇంత సిలబస్ అనేటువంటి ఒక డెడ్ లైన్ ఉండాలి. డెడ్ లైన్ లేకుండా చేసాము అంటే అది పోతూనే ఉంటది. సో టైం వీ కెనాట్ యూజ్ ప్రొడక్టివ్. అది థర్డ్ థింగ్. ఫస్ట్ ఏం చేయాలండి? ఆర్డర్లో ఏం చేయాలి సార్? రత్నాకర్ సార్, ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్. డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్. సెకండ్ ఏం చేయాలండి? పుట్ ఇట్ ఆన్ పేపర్. పుట్ ఇట్ ఆన్ పేపర్. థర్డ్ ఏం చేయాలి? మేక్ డెడ్ లైన్. మేక్ డెడ్ లైన్స్. తర్వాత అప్పుడు చేయాల్సింది ఏంది? మేక్ ఏ లిస్ట్. మరి నేను చెప్పాలి అనుకున్నా, సెషన్ ఇవ్వాలి అనుకున్నా, మరి నాకు ఏం కావాలో తెలియాలి కదా. ఇవ్వాలి అంటే నాకు ఒక పీపీటీ కావాలి, ఒక కెమెరా ఉండాలి, సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉండాలి, ఓ మైక్ కావాలి, ఓ స్పీకర్ కావాలి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను, ఏం కావాలి? ఏం మెటీరియల్ చదవాలి నేను, ఏది రిపేర్ కావాలి నేను, ఒక స్పీచ్ ఇవ్వాలి, ఏ బుక్స్ చదవాలి నేను, ఏం రిఫరెన్స్ తీసుకోవాలి అనేటువంటిది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. దేన్ని చదివితే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏం నేర్చుకోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే లిస్ట్ తయారు చేసుకోవాలి. దట్ ఈస్ నెక్స్ట్. మరి లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఆర్గనైజ్ ద లిస్ట్ అండ్ మేక్ ఏ ప్లాన్. ఆర్గనైజ్ ద లిస్ట్ అండ్ మేక్ ఏ ప్లాన్.
ఓకేనా? ఏం చేయాలా? ఈ లిస్ట్ మొత్తం ఉంటే సరిపోదు, ఆ లిస్టుని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు టైమింగ్ గురించి చెప్తా అని చెప్పేసి ముందు ఒకటి తర్వాత ఒకటి, అంటే ముందే టైం మేనేజ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పేసి ఆ తర్వాత ఉపయోగాలు ఏంటిదో చెప్పి ఆ తర్వాత ఎట్లా నష్టపోతానో చెప్తే కరెక్టా? నేను డిన్నర్ టేబుల్ మీద కూర్చున్నా సార్. ఫస్ట్ పెరగన్నం తిని తర్వాత సాంబార్ తిని కర్రీతో తింటే కరెక్టా అండి? ఏం చేయాలి చెప్పండి మనం? ఆర్గనైజ్, ఆర్డర్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి. ఆర్గనైజ్ అండ్ మేక్ ఏ ప్లాన్. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ ఆర్డర్ లో చేయాలి అనే ప్లాన్ ని తయారు చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చేసేస్తే పని అయిపోయిందా? మోస్ట్ ఇంపార్టెంట్ చేయాలి ఏంటది? టేక్ యాక్షన్ అనే ప్లాన్. ఆర్గనైజ్ చేయగానే అయిపోతుంది కదా. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, టేక్ యాక్షన్ ఆన్ ప్లాన్. ఇంతవరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 5 విషయాలు కంప్లీట్ అయినాయి. ఆ రోజు టేక్ యాక్షన్ ఆన్ ప్లాన్. ఫస్ట్ వన్, డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్. సెకండ్ వన్, థింక్ ఆన్ పేపర్, put it on paper. Next, make deadlines. Fourth one, make a list. Fifth one, organize and make a plan. And sixth one is take action on plan. మరి ప్లాన్లన్నీ వేసుకొని రాసి పెడితే ఏమవుతుందంటే మన ఫస్ట్ కేసే అవుతుంది, ఫస్ట్ ప్లానే అవుతుంది. ఫస్ట్ లో జరిగిందే జరుగుతుంది. ఏం జరిగింది? అంతా రెడీగా ఉంది, అన్ని చేసినాం కానీ అడిగిపోయి ఏం చేయలేకపోయింది. సో యాక్షన్ తీసుకోవాలి. ప్లానింగ్ ఉంటే అయిపోయింది. ప్లాన్ ఎలా చేయాలి, చేయడానికి రెడీగా ఉండి చేయాలి, రెడీగా ఉండాలి. అది టేక్ యాక్షన్ ఆన్ ద ప్లాన్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే రిజాల్వ్ యువర్ సెల్ఫ్ టు డూ థింగ్స్. రిజాల్వ్ యువర్ సెల్ఫ్ టు డూ థింగ్స్. మనం ఫస్ట్ డిసైడ్ కావాలి, పనులు చేయాలి, నేను చేయాలి, ఇది చేయగలను అని డిసైడ్ కావాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. Sir, last point I didn't get, sir. That రిజాల్వ్ యువర్ సెల్ఫ్ టు డూ థింగ్స్. ఆల్రెడీ చేసాం కదా, మళ్ళీ రిజాల్వ్ ఇంకేముంది సార్? 6th పాయింట్ మనం యాక్షన్ తీసుకున్నాం ప్లాన్ మీద. యా దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది సార్. రిజాల్వ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. ఓకే టు డూ థింగ్ అండ్ ప్లాన్ ఎవ్రీ డే. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇది సాధించాలి అంటే రోజు ఏం చేయాలి అనే రోజువారీ ప్లానింగ్ చేసుకోవాలి. రోజువారీ ప్లానింగ్ అనేటువంటిది దానికి సక్సెస్ఫుల్ గా దాని వైపు వెళ్ళడానికి అంటే వన్ డే టైం ఉంది అనుకోండి, అవర్ టు అవర్ ప్లాన్ చేసుకోవాలి ఎట్లా చేయాలి అని. ఒక నెల రోజులు టైం ఉంది ఎగ్జామ్ కి, ఫస్ట్ అవర్ ఏం చేయాలి, సెకండ్ అవర్, ఫస్ట్ రోజు ఏం చేయాలి, సెకండ్ రోజు ఏం చేయాలి అనేది ఎవ్రీ డే వాట్ యాక్షన్ వి డూ అనేటువంటిది తీసుకున్నప్పుడే నెక్స్ట్
సార్ ప్రెజెంటేషన్ వస్తుందా సార్? ఓకే, సో మనం ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే దిస్ ఇస్ వన్ మెథడ్ సెట్టింగ్ ద టేబుల్. తర్వాత ఇంకొక మెథడ్ ఉందండి, అదొకటి చెప్పేసి ఐటోస్, హౌ టు యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ, హౌ టు మేనేజ్ ద వర్క్ బేస్డ్ ఆన్ ద టైం అనేటువంటిది ఇంకో ప్యాటర్న్ ఉంది. దాన్నే 6P ఫార్ములా అంటారు. సిక్స్ పి ఫార్ములా అంటారు. 6P ఫార్ములా అంటే ఏంటి అంటే ప్రాపర్ ప్రయర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్. అని ఎంతసేపు చేసింది కూడా అదేనండి. ఏం చేసాం మనము? ముందుగా ప్లాన్ చేసుకున్నాం, దాని ప్రకారం రెడీ చేసుకున్నాం, అన్ని చేసాం. ప్రాపర్ ప్రయర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్. మనం ఎప్పుడైతే ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకెళ్తామో, ఒక కరెక్ట్ ప్లానింగ్ చేయగలుగుతామో, అప్పుడు మన పర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరుగుతుంది, మన పర్ఫార్మెన్స్ పూర్తి కాకుండా ఉంటుంది. దీని ద్వారా ఇట్ కెన్ సేవ్ అవర్స్, చాలా టైం సేవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్లానింగ్ తో ముందుకెళ్తామో, ప్లాన్డ్ గా చేస్తామో, టైం చాలా సేవ్ అవుతుంది. యాక్షన్స్ తీసుకోవాలి. ఏం యాక్షన్స్ తీసుకోవాలి సార్? ప్రాపర్ ప్లానింగ్ చేయాలి అంటే ఏం యాక్షన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి మనము అంటే ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. టు డూ లిస్ట్ తయారు చేస్తాను. ఇందులో ఏంటి అంటే మన గోల్, ఈ రోజు నేను ఎస్ఎస్సి చదువుతున్నాను, ఫర్ సపోజ్ ఒక ఎస్ఎస్సి చదువుతున్నా, ఎస్ఎస్సి స్టూడెంట్ నేను. ఇది జూన్ మంత్, ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి. అంటే ఈ రోజు ఒక మాస్టర్ లిస్ట్ తయారు చేసుకోవాలంటే ఈ మాస్టర్ లిస్ట్ నే 1 year ప్లాన్ అంట. ఈ 1 year లో నేను అచీవ్ కావాల్సింది ఏంటిది, ఏం సాధించాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎట్లా? మంత్లీ ప్లాన్ గా మార్చుకోవాలి. అంటే 1 year లో నేను ఒక 10 lessons చదవాలి అంటే నెలకి ఎన్ని చదవాలి? నెలకి 1 lesson చదవాలి. ఆ మంత్లీ లిస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత మంత్లీ చదవాలి అనేసి అంటే వారానికి నేను ఎంత చదవాలి, వీక్లీ లిస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వీక్లీ నా టార్గెట్ ని కంప్లీట్ చేయాలి అంటే డైలీ నేను ఏం చేయాలి, ఎంత చదవాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అది 6P ఫార్ములా. ఈ 4 steps లో మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకోగలుగుతాం అండ్ సక్సెస్ఫుల్ గా మనం ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం. దాంతో మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకొని టైం సేవ్ చేయగలుగుతాం. అండ్ థర్డ్ పాయింట్, థర్డ్ టెక్నిక్ టు సేవ్ టైమ్ ఇస్ ABCDE టెక్నిక్. ఏం లేదు, ఈ మూడిట్లో కూడా మనం నేర్చుకున్నది. A తర్వాత B వస్తుంది, తర్వాత C వస్తుంది, తర్వాత D వస్తుంది, E వస్తుంది. ABCDE టెక్నిక్ అంటే ఇది ఏంటిది? అది ఫస్ట్ మనం చేయాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. దే కమ్ ఫస్ట్.
నెక్స్ట్ టాస్క్స్ విచ్ హ్యావ్ మైనర్ కన్సిక్వెన్సెస్. పి ఏంటిది అంటే ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి. అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిగా ఇంపార్టెంట్ కానీ మైనర్ కన్సిక్వెన్సెస్ ఉన్న వాటిని చేయాలి. తర్వాత కన్సిక్వెన్సెస్ లేని రిజల్ట్స్ లేనటువంటి నెక్స్ట్ ప్రయారిటీ డెలిగేట్ టాస్క్స్. మనం అవసరం లేదు, మనం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ మనం చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు అనుకున్న పనులను డెలిగేట్ చేయాలి. డెలిగేట్ చేయడం అంటే ఇతరులకి కేటాయించాలి. వేరే వాళ్ళు ఎవరైతే చేయగలుగుతారో మన అబ్సెన్స్ లో కూడా చేయగలిగే వాళ్ళకి డెలిగేట్ చేయాలి. ఇంకా ఫైనల్లీ ఈ ఎలిమినేట్ టాస్క్స్. ఈ ఎలిమినేట్ టాస్క్స్ అంటే ఏంటిది? మనకు అసలే అవసరం ఉండదు కానీ చేస్తా ఉంటాం. అలాంటి పనులని ఏం చేయాలి సార్? మైపాల్ సార్ ఏం చేయాలి చెప్పండి సార్. అవసరం లేని పనులని ఎలిమినేట్ చేసేయాలి. మనకు అవసరం లేదు కాబట్టి వదిలేసేయాలి. సో దీనినే మనం ఇంకో మంచి మెథడ్ లో తెచ్చుకుంటాం. అదే దానినే మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ లో ఏం చేస్తామంటే మనం ప్రయారిటైజ్ చేస్తాం. మనం ఉన్నటువంటి వర్క్ ని ప్రయారిటైజ్ అంటే 4 కాలమ్స్ లో డివైడ్ చేస్తాం. ఎట్లా? కాలం 1 ఇది అర్జెంట్, కాలం 2 నాట్ అర్జెంట్. ఇందులో ఇక్కడ చూడండి కాలం 1 ఎల్లో కలర్ లో ఉన్న దాంట్లో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఈ పనులని అర్జెంట్ గా ఇప్పుడే చేయాలి అండ్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత సెకండ్ ప్రయారిటీలోకి ఏమవుతాయంటే రెడ్ కాలంలో ఏంటి? నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు కానీ అవి చాలా అవసరం. వాటిని సెకండ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లిస్ట్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు, చాలా అవసరమే కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. రేపైనా చేయొచ్చు, ఎల్లుండైనా చేయొచ్చు. అలాంటి పనులు థర్డ్ ప్రయారిటీస్. ఇక లాస్ట్ది ఈ టెక్నాలజీ చెప్పిన ఎలిమినేట్. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్, నాట్. దీని కిందకి ఎలాంటి టాస్క్స్ వస్తాయి మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పిన కానీ టీవీలో వేస్ట్ చేయడం కానీ ఇలాంటి టైమింగ్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు అనేటువంటి అవసరం ఉండి మనకి ఫ్రీ టైం ఉంటే చేసుకోవాల్సిన పనులు. క్లియరా అండి? చేసుకోవడానికి మేనేజ్ చేయడానికి 3 టెక్నిక్స్ చెప్పాను. ఒకటి సెట్ ద టేబుల్, ఒక మెథడ్. అందులో 7 స్టెప్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఈస్ టు మేక్ ద టు డూ లిస్ట్ ఫర్ డైలీ. టు డూ లిస్ట్ తయారు చేసుకోవడం. అది ఎలాగా అనేది 4 స్టెప్స్ లో చేశాను. అది 6P ఫార్ములా. ప్రాపర్ ప్లానింగ్ మేక్స్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్. 6P ఫార్ములాలో 4 స్టెప్స్ లో పని చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్ గా మనకు వచ్చినటువంటిది ఏంటి అంటే ABCDE టెక్నిక్. అంటే ఫస్ట్ ఏ, ఇప్పుడు బి, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ ఎలిమినేట్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుందేమో, సార్ నేను చాలా ప్లాన్ చేసుకుంటా సార్, నాకు ఒక లిస్ట్ ఉన్నది, ఇంట్లో ఏం చేయాలో అనేది ఒక బోర్డు మీద పెద్ద చార్ట్ మీద రాసి ఇంట్లో పెట్టాను సార్, కానీ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. చాలా మందిని చూశానండి, టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ తయారు చేసుకుంటారు, పెద్ద షెడ్యూల్ చేసుకుంటారు, ముందు పెట్టుకుంటారు, అయినా కానీ సక్సెస్ఫుల్ కాదు. ఎందుకు? ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తానండి, చూడండి ఎందుకు అనేసి. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూ ఇయర్ వస్తోంది అనగానే ప్రతి ఒక్కరు మంచికో రిజల్యూషన్ చేస్తారు.
అవునా అండి? న్యూ ఇయర్ వస్తుందంటే న్యూ ఇయర్ లో నేను ఇది బంద్ చేస్తా, నేను అది బంద్ చేస్తా, లేకపోతే కొత్తగా ఇది స్టార్ట్ చేస్తా అనే రిజల్యూషన్స్ తీసుకుంటా. ఎంత మంది మన ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎంతమంది ఫాలో అవుతున్నాం? మనం తీసుకునే రిజల్యూషన్స్ మీద నిలబడి చేయగలిగేది ఎంతమంది చేస్తున్నాం మనం? చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే వీఆర్ నాట్ రిజాల్వ్డ్ అవర్ సెల్ఫ్. మనం అది పని చెయ్యాలి అనేసి మన మైండ్ కి ఫిక్స్ చేయలేదు, మన సబ్ కాన్షియస్ మైండ్ కి పంపించలేదు కాబట్టి అది. అందుకే అది ఏం చేస్తుంది, బయట వచ్చి జరిగే పనులన్నీ మనల్ని డైవర్ట్ చేసేస్తున్నాయి. ఇలా కాకుండా మీ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని, టైమింగ్ మేనేజ్ చేసుకొని అన్ని సక్సెస్ఫుల్ గా పనులు ముగిస్తారు అని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు నా సెషన్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ చంద్రగిరి మహేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ